ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఇలాంటి స్లో మోషన్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్ మీరు వీడియోస్ చాలా చూసే ఉంటారు కదా! ఇలాంటి వీడియో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియో మనం ప్లే స్టోర్‌లో ఫ్రీగా అవైలబుల్‌గా ఉండే వీటా ఎడిటింగ్ యాప్‌లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ప్లే స్టోర్‌కెళ్ళి వీటా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటా యాప్ మనకు ఈ విధంగా ఉంటుంది బ్లాక్ కలర్‌లోని. సో, వీటా యాప్ మనకు ఫ్రీగానే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి వాటర్ మార్కింగ్ కూడా మనం ఫ్రీగా రిమూవ్ చేసేయొచ్చు. వీటా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది. ఈ విధంగా బ్లూ కలర్‌లో ఆన్‌లో ఉంటుంది. ఆన్‌లో ఉంటే మీ వీడియోలో వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్‌ని ఈ విధంగా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీ దీంట్లో వీడియో ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసిన వాటర్ మార్క్ అనేది రాదు. ఫస్ట్‌గా మనం వీటా యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో. సో, ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా ఉంది చూడండి. జస్ట్ ఇక్కడ సింపుల్గా వాకింగ్ చేస్తూ వీడియో అనేది ఉంది మనకు. సో, ఇప్పుడు ఈ వీడియో నుంచి నేను ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. అండ్ వీడియో అనేది నార్మల్గా ఉంది. సో, ఈ నార్మల్ వీడియోని నేను ఫస్ట్గా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. దానికోసం వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. దీని స్పీడ్ని నేను ఇక్కడ 0.3 ఇంతవరకు చేసుకుంటాను నేను. ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్మూత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్మూత్ ఆప్షన్ని టిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి మన నార్మల్ వీడియో అనేది స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వరకు మన వీడియో అనేది స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో వీడియో అనేది మనకు ఈ విధంగా స్లో మోషన్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఆడియో ఉందో సో, మనకు ఈ స్లో మోషన్ వాకింగ్‌కి అండ్ ఎఫెక్ట్‌కి సెట్ అయ్యే ఒక ట్రెండింగ్ ఆడియో ఉంటుంది. ఆడియోని మీరు యాడ్ చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్ నుంచి. సో, ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆడియోని యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియోని యాడ్ చేసుకున్నాను. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోకి స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్, ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు హాట్ అనే సెక్షన్లో హలో బ్లర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో, ఇక్కడ లేకపోతే ఇక్కడ పార్టికల్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ పార్టికల్స్ ఇక్కడ దీని పక్కన మనకి ఇక్కడ మనకు బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ హలో బ్లర్ అని ఎఫెక్ట్ మనకు వచ్చేసింది మనకు. అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ స్పార్కిల్ స్పీడ్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ దీన్ని మనం ఒక 3 సెకండ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని దీనికి యానిమేషన్ ఇవ్వాలి ఇక్కడ. సో, ఇక్కడ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా షేక్ యానిమేషన్ ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది మనకి ఇక్కడ. సో, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది షేక్ యానిమేషన్ ఇక్కడ మనకు ఇక్కడ త్రూ ఆర్. ఓకే, ఈ విధంగా ఓకే ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. కరెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ ఈ పాట్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు 3 డివిజన్ అని ఉంటుంది. సో, ఇక్కడ 3 డివిజన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఎఫెక్ట్ మనకు హలో బ్లర్ ఎఫెక్ట్ మనకు ఇక్కడ ఎండ్ వరకు పోయింది. సో, ఇక్కడ దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకు ఇక్కడ. ఈ విధంగా మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్, దాని తర్వాత మనకు షేక్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు 3 లేయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్దాం మనం. ఓకే, ఇంతవరకు. ఓకే, అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకోవాల్సిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మల్టిపుల్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మోషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అనేసి ఉన్నాయన్నమాట మనకు. ఓకే, ఈ విధంగా మీ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా మనకు వీడియో అనేది ఉంటుందన్నమాట మనకు సింపుల్గా. అండ్ ఎండ్ వరకు ఈ విధంగా తీసుకురావాలి. ఓకే, అండ్ ఈ ఎఫెక్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఈ విధంగా మల్టిపుల్ షేక్ ఎఫెక్ట్ అండ్ స్లో మోషన్ అండ్ స్టార్టింగ్ ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి 3 లేయర్ ఎఫెక్ట్ మనం ఈజీగా మన వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ 1080p ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఫుల్ హెచ్డీ 4K సపోర్ట్ చేస్తే 4K సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 50 లేదా 60 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని
వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.